ఏళ్లకు పైగా సీరియల్స్ ప్రసారమవుతూ ఎక్కడా బోరు కొట్టకుండా సాగిపోతున్న సీరియల్స్ ఎన్నో ఉన్నాయి మన తెలుగులో. మరి అలాంటి కోవలోకే వస్తుంది 'కార్తీక దీపం' సీరియల్ నవవసంతం కూడా. ఇక 'కార్తీక దీపం నవవసంతం' సీరియల్ కూడా ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో మనందరికీ తెలుసు. అందులోనూ ఈ సీరియల్ కూడా రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతూ కొత్త కొత్త కథనాలతో కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా సీరియల్స్‌లోకి వస్తూ ప్రేక్షకుల అంచనాలను మించేస్తుంది. మరి అలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ 'కార్తీక దీపం' సీరియల్ దానికి కొనసాగింపుగా వస్తున్న 'కార్తీక దీపం 2 నవవసంతం' సీరియల్ అయితే హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో దూసుకుపోతూనే ఉంది మొదటి నుంచి. మరి బుల్లితెర ఆడియన్స్‌కి ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ ఇప్పటికే దాదాపు 700కి పైగా ఎపిసోడ్స్ కూడా అయిపోయాయి. మరి అలాంటి ఈ సీరియల్ రోజుకో కొత్త మలుపుతో సాగుతూ సీరియల్‌లో కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తూ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటూ రీసెంట్‌గా చూస్తున్న ఈ సీరియల్‌లో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చి ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఈ సీరియల్‌లో లేడీ విలన్ పాత్రలో వచ్చిన మాలిని క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి మాలినిగా దక్షిణామూర్తి కోడలిగా సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల అంచనాలను మించేస్తూ ప్రతి ఒక్కరూ వచ్చి కొత్త కాలం కూడా కాకముందే తనదైన విలనిజంతో లేడీ విలన్‌గా ఆకట్టుకుంటున్న మాలిని క్యారెక్టర్ ఎవరబ్బా అని తెగ వెతికేసుకుంటున్న నేపథ్యం. మరి 'కార్తీక దీపం 2' సీరియల్‌లో దక్షిణామూర్తికి కోడలిగా మాలినిగా ఎంట్రీ ఇచ్చి మాలినిగా మనలందరినీ అలరిస్తున్న ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే 'కార్తీక దీపం' సీరియల్‌లో ఇప్పటికే జ్యోత్స్న పాత్ర విలనిజాన్ని పలుకుతూ ఉంది. అయితే దీనికి పోటాపోటీ అన్నట్లుగా ఇప్పుడు మాలిని క్యారెక్టర్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం ఉత్కంఠకి గురి చేస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ సీరియల్‌లో గనక చూసుకున్నట్లయితే శివనారాయణ ప్రారంభించిన హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి, ఆయన సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి అడుగుపెట్టిందా ఈ మాలిని అన్నట్లుగా ఉంది ఆమె నటిస్తున్న తీరు. పైగా ఇంకా చూసుకున్నట్లయితే తనదైన విలనిజంతో ఇప్పుడు మన వంటలక్కకి సవాళ్లు విసురుతూ ఓ పెద్ద లేడీ విలన్‌గా మారిపోయింది. మరి అలాంటి మాలిని గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ అసలు పేరు తేజస్విని ప్రకాష్ వడింపల్లి. ఇక ఈమె వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే తేజస్విని ప్రసాద్ కేవలం బుల్లితెరకి మాత్రమే కాదండి, ఈమె వెండితెరకి కూడా పరిచయమైన ఒకప్పటి హీరోయిన్ అని చెప్పాలి. కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందినవాళ్ళు. ముఖ్యంగా కన్నడ చిత్రసీమ రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో మొదటి నుంచి నటన మీద ఆసక్తి పెరుగుతూ అలా యాక్ట్రెస్‌గా తన కెరియర్‌ని ప్రారంభించింది. అలాంటి తేజస్విని ప్రకాష్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈమె తండ్రి కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా, కోఆర్డినేటర్‌గా పనిచేసిన దివంగత ప్రకాష్. అంతేకాకుండా ఈమె తండ్రితో పాటు ఈమె తల్లి కన్నడ బుల్లితెర రంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా, స్టార్ యాక్ట్రెస్‌గా రాణించిన వినయ. అలా తల్లిదండ్రులు ఇద్దరు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగాను, ఒక పక్క తండ్రి సినిమా రంగంలో ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా, మరో పక్క తల్లి బుల్లితెర రంగంలో సీరియల్ యాక్ట్రెస్ గాను, సినిమా రంగంలోనూ యాక్ట్రెస్ గాను రాణించింది. అలా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చింది. ఇక అలాంటి తేజస్విని సినీ కెరియర్ విషయానికొస్తే 2007వ సంవత్సరంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి 'మానవత చుక్కలు' అన్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఆమె నటనకు గాను మొదటి సినిమాతోనే బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డ్‌ని అందుకోవడం. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించిన దర్శన్ సరసన 'గజ' అన్న సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. అలా కన్నడ సినిమా ఇండస్ట్రీలో 2007 నుంచి 2015 వరకు వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. అలాంటి ఆమె వెండితెర మీద అవార్డులు అందుకోవడం మాత్రమే కాదు, బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో నటించింది. మరి ఇదిలా ఉంటే 'కార్తీక దీపం' సీరియల్‌లో మోనిత తనదైన విలనిజంతో లేడీ విలన్‌గా దీపని ఎన్నో కష్టాలు పెడితే, ఇక 'కార్తీక దీపం 2లో' దీపకి అలాంటి లేడీ విలన్ లేదులే అనుకుంటున్న నేపథ్యంలోనే మాలినిగా మన ముందుకు వచ్చి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక 'కార్తీక దీపం 2' సీరియల్ ద్వారా ఈమె తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైంది. అలా ఎంతో సహజసిద్ధమైన నటనతో తన మొదటి సీరియల్‌లోనే మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తేజస్విని ప్రకాష్ వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఓ పక్క సీరియల్స్‌లోనూ, మరో పక్క సినిమాల్లోనూ రాణిస్తూ వచ్చిన ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఓ తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఇక ఈమెకి ఒక కూతురు కూడా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న అన్ని విషయాల్ని పంచుకుంటూ ఉండే ఈమె తన కూతురుతోనూ, తన తల్లితో, తన భర్తతోనూ ఉండే క్యూట్ మూమెంట్స్‌ని అందరితో పంచుకుంటూ ఉంటుంది. అదండి అసలు సంగతి. మరి 'కార్తీక దీపం 2 నవవసంతం'
సీరియల్లోని మాలినిగా లేడీ విలన్గా మనలందరినీ అలరించబోతూ తక్కువ సమయంలోనే అందరినీ ఆకట్టుకున్న జయశ్రీ ప్రకాష్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం, ఆమె ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.